Brahmadevi life is a journey dharma me road never get disturb honey circles vachina steady ga nilabadi rama wipe on you know we never go dude baby Hi friends, ఈ రోజు మనం ఉల్లిపాయ కూర చూద్దాం. పాలతో ఉల్లిపాయ కూర. ఉల్లిపాయలు సన్నగా తరిగి పెట్టుకున్నాను. మీ ఇష్టం, ఎలా తరుక్కున్న, పొడవుగా తరుక్కున్న, పొట్టిగా తరుక్కున్న మీ ఇష్టం. పచ్చిమిరకాయలు, కరివేపాకు సన్నగా ముక్కలు చేసుకున్నాను. దీన్ని కూడా ఎందుకంటే పిల్లలు పెద్దవాళ్ళు ఎవరైనా కరివేపాకుని ఏరి పాడేయకుండా సన్నగా అయిపోతుంది, సన్నగా ఉంటుంది, దాంట్లో కలిసిపోతుంది కాబట్టి వాళ్ళు ఈజీగా తినేస్తారు, ఏరి పారేయరు అనమాట. అందుకోసం అలా తీసి పెట్టుకున్నాను. అలా కట్ చేసి పెట్టుకుంటాను. ఇప్పుడు అలా కట్ చేసుకున్నాను. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దాం. నేను స్టవ్ వెలిగించుకుని మూకుడు పెట్టుకుందాం. స్టవ్ వెలిగించాను, మూకుడు పెట్టుకున్నాను. నూనె వేసుకున్నాను. ఇంట్లో ఎక్కువ నూనె పట్టదు, తక్కువ పడుతుంది. పోపు వేసుకుందాం. శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అన్నీ వేసేసుకుని నూనె మరిగి అదే కాలింది, అందుకోసం చుట్టుపక్కల ఆడుతున్నాయి. ఇది వేగనిద్దాం. చాలా బాగుంటుంది. వేసి ట్రై చేసి చూడండి. అందరూ చూసిన వాళ్ళందరినీ చాలా బాగుంటుంది. ఇప్పుడు ఈజీగా అయిపోతుంది, తొందరగా అయిపోతుంది. చపాతీలు ఎంత కష్టపడతామో ఇది అంత ఈజీగా చేసేసుకోవచ్చు. ఇప్పుడు అన్నీ తరిగి పెట్టుకుని ఉన్నాయి కదా, అన్నీ ఒకసారి వేసేస్తాం. ఉల్లిపాయల్ని బాగా వేగండి. కొంచెం మరీ సిమ్లో కాకుండా మరీ హైలో కాకుండా మిడిల్గా పెట్టండి. కొంచెం బాగా వేగుతాయి. బాగా కొంచెం వేగనిద్దాం. మరీ వేగిపోకలేదు, కొంచెం సేపు వేగనిద్దాం. శుద్ధుగా కొంచెం వేగుతుండగానే ఉప్పు వేసేసుకోవాలి. అప్పుడు ఉల్లిపాయలు కూడా తొందరగా వేగుతాయి, మనకి బాగుంటుంది. బాగా కొంచెం వేయించుకుందాం. మరి ఎర్రగా వేగక్కర్లేదు, కొంచెం దగ్గర పడేదాకా కొంచెం చూపిస్తాను. వేయలేదు ఎలాగో వేగనిద్దాం కొద్దిసేపు. మరి హైలో పెట్టుకోలేదు కదా, కొంచెం సిమ్లో పెట్టుకున్నాం కాబట్టి కొంచెం సేపు ఎక్కువసేపు వేగుతుంది. పాలు వేస్తాం కాబట్టి చాలా ఇదిగా టేస్టీగా బాగుంటుంది. పాలు విరిగిపోతాయా ఉప్పు వేస్తాం కాబట్టి అనుకుంటారేమో. కొంచెం పాలు నీళ్ళు కలిపి వేస్తాం కదా, అందుకోసం విరిగిపోయినట్టుగా అవ్వదు. అది చిన్న ఇది వచ్చి చాలా రుచి బాగుంటుంది. అలా విరగవు పాలు. అంటే ఉల్లిపాయలో కూడా ఉల్లిపాయ పచ్చిమిరకాయ అన్నీ ఉన్నాయి కదా, దానికోసం విరగడం అంటూ ఉండదు పాలు దీంట్లో. చూసారా ఉల్లిపాయ ఎలా వేగిందో? అలా ఇంకొకసేపు వేగనిద్దాం. కొంచెం రంగు మారింది, ఉల్లిపాయ పచ్చివాసన లేకుండా కొంచెం మారిందన్నమాట. అలా వేగనిచ్చి కాసేపు వేగనిద్దాం. చాలు, వేగాయి బాగా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఉప్పు కూడా వేసాం కదా, ఇప్పుడు కారం కూడా వేసేసుకుందాం. ఉప్పు కారం కూడా ఎవరి టేస్ట్కి తగ్గట్టు, కొంతమంది ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. దాన్ని బట్టి మనం వేసేసుకుందాం. మేము మధ్యస్థంగా తింటాం, మరి ఎక్కువ కాదు మరి తక్కువ కాదు. అందుకోసం కొంచెం వేగనది అదే కలుపుకుందాం. అలా బాగా కలుపుకొని
పాలు తీసుకుని పాలు వేద్దాం. పాలు కొంచెం వేసేస్తాం కదా, ఉన్న పాలు కూడా వేసేస్తాను. మొత్తం పాలు వేసేస్తాను. ఈ ఉల్లిపాయ కూడా ఈ దీంట్లోనే ఉడుకుతుంది అన్నమాట. పాలల్లో ఉడికి బాగుంటుంది. చిక్కగా ఉన్నాయి కదా పాలు, అందుకోసం ఎప్పటికప్పుడు క్లీన్ చేసేస్తుంటాను అనమాట. అదో ఓసిడి. ఇది నీళ్ళు పోసాను, కొంచెం ములుగుతాయి కదా. పాలు కొంచెం ఉన్నా పర్వాలేదు, కొంచెం ఉండి మిగతావి నీళ్ళు వేసేసుకున్నా పోసేసుకోవచ్చు. ఇలా దీన్ని బాగా ఉడకనిద్దాం. అన్నీ వేసేసుకున్నాం కదా, ఇంకేం వేసుకోకలేదు. ఉడకడమే దగ్గర పడుతుంది అన్నమాట. కూర కొంచెం దగ్గర పడుతుంది. అలా కొంచెం అలాగే పెట్టాను. హైలో కాకుండా సిమ్లో కాకుండా పెట్టాను. అలాగే ఉంది. దీన్ని అలా ఉడకనిద్దాం. మూత పెట్టుకుంటే మూత పెట్టుకోవచ్చు, లేకపోతే అక్కర్లేదు. పెట్టుకునేవాళ్ళు పెట్టుకోవచ్చు, పర్వాలేదు. నేను పెట్టిన పర్వాలేదు. ఆ తడి వెళ్తుందేమోనండి మళ్ళీ నాకు ఇది, అందుకోసం అలా ఉంచేస్తాను. ఉడుకుతుంది. ఓకేనా? తొందరగా ఉడికిపోవాలనుకునేవాళ్ళు మూత పెట్టుకోవచ్చు. ఇప్పుడు పెట్టి చూద్దాం. పెట్టి చూడటం అంటే ఎప్పుడు పెడతాను, మీకోసం పెట్టను, మీకోసం పెడుతున్నాను. సరే, ఇలా ఉడకనిద్దాం. చూడండి, ఉడుకుతాం. అలా ఉల్లిపాయ అంతా దగ్గర పడిపోతుంది అన్నమాట. పాలంతా ఇదయ్యి ఉల్లిపాయకి అంటుకుని దగ్గరగా అయిపోయి కూర బాగా ఉంటుంది. కొంచెం దగ్గర పడేదాకా ఉడకనిద్దాం. తర్వాత కట్టేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారా, పెరగలేదు. అదో రకంగా కూర మాత్రం చాలా బాగుంటుంది టేస్ట్గా. గ్రేవీకి కావాలి, గ్రేవీగా ఉండాలి అనుకున్న వాళ్ళు కొంచెం గ్రేవీ ఉండగానే కట్టేసుకోవచ్చు. లేదు కొంచెం ఇది అవ్వాలి అనుకునే వాళ్ళు మాత్రం కొంచెం దగ్గర పడేదాకా ఉంచుకోవచ్చు. కొంచెం దగ్గర పడాలి, అంత గ్రేవీ అక్కర్లేదు మాకు, అందుకోసం దగ్గర పడేదాకా ఉంచుతాం. చూసారా, ఇంకా దగ్గర పడింది. ఇంకో కొంచెం దగ్గర పడాలి. దగ్గర పడాక కట్టేద్దాం. చూడండి, కొంచెం దగ్గర పడ్డాక కట్టేయచ్చు. అంటే ఉల్లిపాయలో కూడా ఉన్న నీరు బయటకు వస్తూ ఉంటుంది కదా, అందుకోసం కొంచెం ఉంచుతాను. ఇలా చాలు అనుకున్న వాళ్ళు ఇక్కడితో కట్టేయచ్చు, ఇలా గ్రేవీగా. ఇప్పుడు చూడండి, నాకు ఇలా చాలు ఈ గ్రేవీ. ఇది కొంచెం చల్లారితే కూడా మొత్తం గట్టి పడిపోతుంది ఇంకా, అందుకోసం ఇక్కడితో కట్టేసాను నేను. ఓకేనా? దీన్ని చపాతీలోకి దేంట్లోకైనా, చపాతీలోకి, పరోటా, పుల్కా, దేంట్లోకైనా నంచుకోవచ్చు. దాంట్లోకి అన్నిటిలోకి సూపర్గా ఉంటుంది. ఇది ఇలా చపాతీలోకి సర్వ్ చేస్తే చాలా బాగుంటుంది. ఇలా చేసి చూడండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.